హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఎంఎస్ ధోని అసలు ఈ పేరు తెలియని క్రికెట్ ఫ్యాన్ అనేవాడు ఎవరు ఈ భూమి మీద అయితే ఉండరు. ముఖ్యంగా ఇండియాలో ఒక రిలీజన్ అయినటువంటి క్రికెట్ గురించి, అదేవిధంగా ధోని గురించి తెలియని వారు ఎవరైతే ఉండరు. సిఎస్కే తనని ఈ సంవత్సరం ఆప్షన్లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే రిటైన్ చేసుకుంది 4 crores. అండ్ ఫస్ట్ సీజన్ నుంచి కూడా 2008 నుంచి కూడా ఇప్పటి వరకు సేమ్ సిఎస్కేతోనే ధోని అయితే కంటిన్యూ అయితే వస్తున్నాడు. అండ్ క్యాప్టెన్గా ఎన్నో 5 టైటిల్స్ అయితే వచ్చినాయి. అండ్ అదేవిధంగా ఎన్నో మ్యాచ్లు అయితే తను గెలిపించాడు. ఈవెన్ మన సిఎస్కేనే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా అతను T20 వన్డే ఫార్మాట్స్లో వరల్డ్ కప్స్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ టెస్టుల్లో కూడా చాలా మంచి విజయాలు అయితే అందించాడు. ఈ నాట్ ఓన్లీ ఏ క్యాప్టెన్, ఒక బ్యాట్స్మెన్గా కూడా ఎంతో అద్భుతమైనటువంటి రికార్డ్ అయితే ఉంది. 10,000 runs చేశాడు. అండ్ 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి అయితే రిటైర్ అయ్యి వన్డే ఫార్మాట్ అండ్ T20 ఫార్మాట్ మాత్రమే పరిమితం అయ్యాడు అనమాట. సో అతనికి తెలుసు ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, తన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఆడగలమా లేదా అనేది. బట్ ఐపీఎల్కి వచ్చేటప్పటికైతే గత కొన్ని సీజన్స్ని ఇచ్చి అతను ఒక క్యామియో రోల్ లాగానే ఉన్నాడు. రుతురాజ్ని అయితే కెప్టెన్గా టీం అనౌన్స్ చేసింది. అండ్ అప్పటి నుంచి కూడా ధోని సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. అండ్ ఈ సంవత్సరం అన్క్యాప్డ్ ప్లేయర్గా అయితే ఉన్నాడు. అసలు ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ ఇది చాలామందికి అయితే నచ్చలేదన్నమాట. చూస్తే అతను ఆప్షన్లోకి వెళ్తే గ్యారంటీగా ఎక్కువ అమౌంట్ వస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు ధోని అన్క్యాప్డ్ ప్లేయర్గా సిఎస్కే రిటైన్ చేసుకుంది. అండ్ అదే స్టెప్ ఇప్పుడు సిఎస్కేకి ఏదన్నా ఒక ప్రమాదంగా మారిందా, లేకపోతే వాళ్ళ టీమ్ కాంబినేషన్ ఏమైనా దెబ్బతీస్తుందా అని చూస్తే మీరు ఈ సీజన్ అండ్ లాస్ట్ సీజన్లో ధోని బ్యాటింగ్ పొజిషన్ మీరు చూస్తే చాలా డౌన్ ది ఆర్డర్ వస్తున్నాడు. అంతకుముందు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన ధోని 4 లేదా 5లో వచ్చి ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్లు అయితే ఆడాడు అన్నమాట. బట్ ఇప్పుడు ఏమైంటే మీరు చూస్తే 7, 8 లాస్ట్ మ్యాచ్లో చూస్తే 9లో అయితే ఆడాడు. అసలు ధోని 9లో ఆడాల్సిన అవసరం ఉందా? మీరు 80 for 6 ఉన్నప్పుడు, టార్గెట్ చాలా పెద్దగా ఉంది, ఎక్కువ కొట్టాలి రన్స్ అన్నప్పుడు మీరు అశ్విన్ని పంపించారు సిఎస్కే టీం. అసలు అశ్విన్ ఆ టార్గెట్ని చేజ్ చేయగలరా? అతనే అంత ఎబిలిటీ. అశ్విన్ ఒక మంచి ఆల్రౌండరే, కానీ T20 ఫార్మాట్లో కాదు, టెస్ట్ ఫార్మాట్లో ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. ఎన్నో సెంచరీలు చేశాడు, మంచి ఇన్నింగ్స్లు ఆడాడు, గెలిచాడు. బట్ T20లో అతనికి అంత ఎబిలిటీ లేదు. 6 bars ధోని లాగా హిట్టింగ్ చేయలేదు. రవీంద్ర జడేజా వచ్చాడు. రవీంద్ర జడేజా కూడా కొన్ని సీజన్స్గా అతను అంత పెద్ద హిట్స్ ఏమి కొట్టట్లేదు, భారీ హిట్స్ అయితే కొట్టట్లేదు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు, కానీ మ్యాచ్ను గెలిపించేంత ఇంపార్టెంట్ ఇన్నింగ్స్లు అయితే కాదనమాట అవన్నీ. సో అండ్ ధోని ఈ టైంలో కనుక ధోని వచ్చి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే అతను టీంలో ఉన్నందుకు జస్టిఫికేషన్ అనేది వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే జస్ట్ ఊరికి మీద ధోని రాగానే కొన్ని సాంగ్స్ వేస్తున్నారు అండ్ జనాలందరూ అరుస్తున్నారు అన్నమాట, తలా ఫర్ ఏ రీజన్ అని చెప్పేసి. అతను వచ్చి జస్ట్ ఒక క్రౌడ్ పుల్లర్గా, నెక్స్ట్ టికెట్లు ఎక్కువ సేల్ అవుతాయి, సిఎస్కేలో ధోని ఉన్నాడు కాబట్టి చపాక్లో ఆడతాడు అండ్ అందరూ ఆడియన్స్ అక్కడికి వస్తారు, వచ్చి మంచి క్రౌడ్ వస్తారు, చాలా ఎంజాయ్గా ఉంటుంది. అంటే టీం యొక్క కాంపోజిషన్ దెబ్బతింటుంది, టీం విన్నింగ్ పర్సెంటేజ్ దెబ్బతింటుంది. అండ్ అదే వాళ్ళు సెమీఫైనల్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోవడానికి ఒక కారణం ఉందో ఆలోచించట్లేదు. మీరు ఇప్పుడు ధోని ప్లేస్లో ధోని లేకపోతే మీరు ఇంకొక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు? డెవిన్ కాన్వాయ్ని తీసుకుని ఉండేవాళ్ళు. శామ్ కరణ్ పక్కన పెట్టేసి, శామ్ కరణ్ ఇంటర్నేషనల్ క్రికెట్లోనే కాదు లాస్ట్ కొన్ని మ్యాచెస్లో కూడా సిఎస్కే కూడా అంతగా ఏం ఆడట్లేదు. అందుకని ఈసారి అతను చాలా జస్ట్ 1-2 crores మధ్యలోనే అతను ఆప్షన్లో సిఎస్కే తీసుకుంది. సో ధోని లాగా సంథింగ్స్ కానీ కీపింగ్ కానీ ఎవరు చేయలేదు, అది అగ్రీడే. కానీ ఇప్పుడు ఉన్న బ్యాట్స్మెన్ స్టైల్ ఎలా ఉందంటే, మీరు ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాదు, బ్యాట్స్మెన్ విత్ వికెట్ కీపింగ్ స్కిల్స్ లాగా మారిపోయినా. మీరు కేఎల్ రాహుల్ని చూసినా, రిషబ్ పంత్ చూసినా, సంజు శాంసన్ అయితే మీరు చూస్తే ఓపెనర్గా వస్తున్నాడు. అండ్ రిషబ్ పంత్ అయితే 4-5లో వస్తున్నాడు. కేఎల్ రాహుల్ని ఎక్కడైనా ఆడగలరు అన్నమాట. మీరు చూస్తే ఓపెన్ చేస్తాడు, డౌన్ ది ఆర్డర్ ఆడతాడు, మిడిల్ ఆర్డర్లో ఆడతారు. ఇలాగా అందరూ కూడా మీరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నుంచి బ్యాట్స్మెన్ విత్ వికెట్ కీపింగ్ స్కిల్స్ అనేలాగా మారిపోయేది. సో దాన్ని అర్థం చేసుకుని సిఎస్కే మేనేజ్మెంట్ డెవిన్ కాన్వాయ్ని ఆడిస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకున్నాను. ఎందుకంటే అతను ఆల్రెడీ లాస్ట్ సీజన్లో ప్రూవ్ చేసుకున్నాడు, అంతకుముందు కూడా సిఎస్కేకి బాగానే ఆడాడు, న్యూజిలాండ్ టీం కూడా బాగా ఆడిపోన్నాడు. సో ఇప్పుడు ధోనిని కేవలం కీపింగ్కి అండ్ లాస్ట్లో ఏదో వచ్చి 2-3 6లు కొట్టి ఒక క్రౌడ్ని ఎంటర్టైన్ చేయడానికి, బట్ టీం యొక్క
ఆ స్కోర్ కానీ లేకపోతే నెట్ రన్ రైట్ గురించి కానీ ఎవరు స్ట్రాటజిక్గా అయితే న్యూజిలాండ్ కోచ్ ఎవరైతే అన్నారో స్టీఫన్ ఫ్లెమింగ్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో ధోని దీన్ని ఎందుకు అర్థం చేసుకో 2014లో నేను ఇంటర్నేషనల్ టెస్ట్ ఫార్మాట్లో ఇంకా నాకు స్టెబిలిటీ లేదు అని అర్థం చేసుకుని అతను ఎట్లా అయితే స్టెప్ డౌన్ అయ్యాడో ఇప్పుడు ఎందుకు ధోని సిఎస్కే నుంచి ప్లేయర్గా స్టెప్ డౌన్ అతను ఏదో రుతురాజ్కి మంచి సలహాలు ఇవ్వడం కోసం టీంని ఎట్లాగా ఫీల్డింగ్ సెట్టింగ్ దాని గురించి సలహాలు ఇస్తూ ఉన్నాడు, మెంటల్గా ఉన్నాడు. ఓకే, కోచింగ్ స్టాఫ్లో అయితే ఉండొచ్చు, లేదా సిఎస్కే కావాలంటే అతని డైరెక్టర్ ఆఫ్ ది క్రికెట్ ఫర్ సిఎస్కే చేయొచ్చు, లేదా మెయిన్ కోచ్గా కూడా చేయొచ్చు కొన్ని. బట్ ఎందుకు ప్లేయర్గానే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ప్రశ్నగా మారిందనమాట. సో ధోని ప్లేస్లో వేరే యంగ్ ప్లేయర్ లేదా యంగ్ వికెట్ కీపర్ నుంచినా కానీ అతను ఒక మంచి ఇన్నింగ్స్లో ఆడి సిఎస్కేకి ఒక విన్ పర్సెంట్ని పెంచవచ్చు. సో దాని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో సినిమాలో గెస్ట్ అపీరెన్స్ లాగా లేకపోతే ఏదైనా ఒక జస్ట్ ఊరినే వచ్చి అలా వెళ్ళిపోవడం అలాంటి ప్లేయర్గా ధోనిని ఎవరు ఊహించుకోలేరు. అలాగే జరుగుతోంది ఇప్పుడు. సో ధోని కూడా దీన్ని అర్థం చేసుకోవాలని నేను అయితే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు, ధోని సిఎస్కేతో కంటిన్యూ అవ్వాలా లేకపోతే అతను తప్పుకొని ఒక యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వాలా? మీ అభిప్రాయం నేను కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.